ప్రేయర్ చేశాను. మళ్ళా కేటీఆర్ గారు ప్రేయర్ ఆయిల్ తీసుకొని రమ్మని తీసుకురావచ్చా, అందరూ ముందు మొక్కచ్చండి. అక్కడ అందరూ పూజారులు ఉన్నారు బయట. ఆ కేటీఆర్ గారు కేసి వాళ్ళు గారు వచ్చారు, ప్రేయర్ చేస్తున్నాయి, పూజలు గీజలు పంపించారు. అందరి ముందు మీడియా ముందే నేను ప్రేయర్ చేసి యేసునామాన్ని ఆయన స్వస్థపరిచి 3 నెలలు హాస్పిటల్ ఉంటారు. 3 రోజులు బయటకు వచ్చాయండి. ఆయన వెంటనే లేచిపోయారు. చూసారా, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు ఆయన లేకపోయారు, చిరంజీవి వెళ్ళినప్పుడు. నేను ప్రేయర్ చేయగానే చూసారా మీరు, కుర్రంలాగా అయిపోయారు. ఇవాళ బయటికే వెళ్ళిపోయారు డిశ్చార్జ్ ఇవాళ అయిపోయారు, వెళ్ళిపోయారు కదా. మీకు ఎందుకయ్యా ఈ హాస్పిటల్? తప్పులన్నీ ఒప్పుకో, దోచుకున్న లక్షల కోట్లన్నీ ఇచ్చేసాయి. తప్ప మండపే కదా, ప్రజల డబ్బు దోచుకుంది ఇచ్చేసాయి. మారు మనసు పొందండి, ప్రభుని తెలుసుకోండి. ఇది ఆకే చెప్పాలి, ఈకే చెప్పాలి, ఈకే చెప్పాలి, ఎన్నికే చెప్పాలి అంటారు. యేసు ప్రభు గురించి అలాగే అందరూ కన్ఫ్యూజ్ అయిపోయారు. ఆయనైనా ఈయన, మరి ఆయన కాదా ఈయన? ఈయన భూతం లాగా ఉందా? ఇది ఈ క్రిస్టియన్స్కే ఈ రోగం, తత్వాలందరికీ లేదు రోగం. మొన్న ఆగస్టులో మీరు రాలేదు, మా బౌన్సర్స్ ఉన్నారు. రే సింగ్ ఉన్నావు కదా నువ్వు, ఇలాగ ఎవడో మెసేజ్ పెట్టాడు, కేపాల్ వస్తున్నాడని బీచ్కి, గుర్తుందా? ఏటో ఆ క్రౌడ్ సినిమా యాక్టర్లతో మొదలుకొని 1 గంటకు పెట్టారు, సాయంత్రం 5 గంటకి 1,50,000 మంది. అక్కడ నిజంగా స్టేజ్ మీరాడేలు ఉంటే, స్టేజ్ వేసేసి ఉంటే ఆ విశాఖ ఆర్కే బీచ్ లో ఒక మంచి గాస్పల్ మీటింగ్ అయిపోను. 18 ప్లేసుల్లో ఆగి సెల్ఫీలు తీసుకుంటుంటే, ఒక్కొక్క సెల్ఫీ అంటే ఒక సెల్ఫీ కాదు, 2-3 వేల మందితో సెల్ఫీ, ఇలాగా గుంపుల్లో. మైక్ లేదు, సౌండ్ లేదు. పోలీసులు నన్నేం చేస్తారు? పోలీసులు పాపం ఒక్కసారి అడ్డుకున్నారు. బాగా ఇచ్చాను, తిండి పెట్టా, మళ్ళా రాలా. యేసు ప్రభు కరోనా పట్టుకోలేదా? మీరందరూ చాలా భక్తుల్లా కనబడుతుంది. మీ బిషప్ గారు అలాంటి నేర్పారేమో, క్షమించండి, దెబ్బతో కొడుకు ఇది చూపించండి ప్రభువా, నేను పాపిన ప్రభువా. వాళ్ళు వచ్చి మమ్మల్ని చంపించినా పర్వాలేదు, మా అమ్మాయిని రేపు చేసినా పర్వాలేదు. నా యేసు ప్రభు కొరడా కూడా పట్టుకున్నాడా? సిద్ధంగా బాధేశాడు. ఇది ఎక్కడ పోదా అనుకుంటున్నారా? నాకు కన్ఫ్యూజన్ లేదు. యేసు ప్రభు తప్ప రక్షకుడు లేడు. అందరూ అనండి ఆ మాట. నేను ఎంపీ అయినా పర్వాలేదు, అవ్వకపోయినా పర్వాలేదు, నేను గ్లోబల్ పీసీకే ప్రెసిడెంట్. లాస్ట్ ఇయర్ 192 మంది ప్రెసిడెంట్లు నా మాట విన్నారు, 4 వినలేదు. 4 బాధపడుతున్నారు, ఆ రష్యన్ ప్రెసిడెంట్ తో పాటు. దేవుని మాట ఇంటే బాధపడతారు. ఏమన్నా నేను, కేసీఆర్ గారు మీరు చిత్తుగా ఓడిపోతారని 100 సార్లు 1000 సార్లు అన్నానా? ఈ 2 సంవత్సరాలను ఓడిపోయారు లేదా? 24 లక్షల కోట్లు ఉంది. సతీష్ కుమార్ ప్రేయర్ చాలా పెద్ద ప్రేయర్. కేటీఆర్ వెళ్ళి సాలు కప్పేసి, సతీష్ గారు మీరే ప్రేయర్ చేయండి సార్ అని ఆయనకు 10 కోట్లు ఇచ్చాడు. ఆయన ప్రేయర్ ఆయన చేసుకున్నాడు. కేసీఆర్ సీఎం అవ్వాలని. నా ప్రేయర్ నథింగ్ డూయింగ్. V6 లో ఒక ఇంటర్వ్యూ చేశాను, ఎవరు వస్తే వాళ్ళు దీవిస్తారని. కేటీఆర్ గారు మీరు వస్తారా? రేవంత్ రెడ్డి తమ్ముడు నువ్వు వస్తావా? రేవంత్ రెడ్డి పరిగెత్తుకొని వచ్చేసారు, నడుచుకొని రాలా. నిన్న అడిగా, నిన్న కాదు మొన్న, మీ కేసీఆర్ గారిని దీవించారు, నన్ను దీవించరా అని. మమతా ఉంది, దీవించారా లేదా? ఆ బొకే ఇదే సైజు బొకే. నేను ఎవరికి లైఫ్ లో బొకే ఇవ్వలేదు, ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్కి. ఆయనే బొకే పట్టుకొని వచ్చి బొకే ఇచ్చాడు ముఖ్యమంత్రి అవగానే. నా సొంత పేరునే ₹1,00,000 ఆస్తి లేదు. అదే నిన్న కాదు మొన్న కేటీఆర్, TV9 రజనీకాంత్ వాళ్ళందరూ 20 మంది మాట్లాడుకుంటున్నారు. కేటీఆర్ గారు అడిగారు, అంటే కేసీఆర్ కొడుకు రజనీకాంత్ గారు, మీరు పాల్ గారిని ఎలా కలిశారని. అప్పుడు ఆయన స్టోరీ చెప్పాడు. 2001లో గుంటూరు వెళ్ళానండి, 3 హెలికాప్టర్లు, 10 లక్షల మంది జనం, చుట్టూ బార్కేడ్స్, నేను కలలేకపోయాను. సత్యం చెప్పారు. అందుకే నాకు కోపం, ఇంటర్వ్యూ చేసినప్పుడల్లా ఆయన పొడుస్తుంటాను అని. నేను అన్నాను, యేసు ప్రభు నేను చేసిన పాపాలన్నీ క్షమించాడు,
నిన్ను నేను కలలేదని నన్ను క్షమించవా తమ్ముడు అంటే కేటీఆర్ అని ఆయన క్షమించేది ఏంటండి? మీరే గెలుస్తున్నారు. నా కొడుకు హిమాంశు ఏం చెప్పాడంటే, డాడీ నువ్వు చేసే ఇంటర్వ్యూ ఏబిఎన్ రాధాకృష్ణతో పాల్గారు చేశారు, ఒక్కసారి చూడది, ఫుట్బాల్ ఆడేశారు ఆయనని. మీలో ఈ చర్చికి వచ్చిన వాళ్ళు ఎంతమంది చేయొద్దండి? ఏ కనపట్లేదు ఎవరు? రారా మీరు చర్చికి? పోను బ్రాంచ్ చర్చిలా ఇలా చేయలేంచండి, చేయలేంచండి. నన్ను చూద్దామని వచ్చిన వాళ్ళు ఎంతమంది? అందరూ నన్ను చూడడానికి వచ్చారా? ఆ కేఏ పాల్ అన్నోడు మళ్ళీ అమెరికా నుంచి వస్తాడు. ఆయన ఇక్కడికి ఎందుకు వస్తాడు? మీరు నన్ను కేఏ పాల్ అనుకుంటున్నారు కదా, అది తిన్నారు ఉండ. పాల్గారు చెప్పారు, ఒక్కరిని మరి మతం మారొద్దు అంటారు. నిజంగా నేను మతం మారమంట్లా. యేసు తప్ప వేరొక రక్షకుడు లేడని రోజు చెప్పండి, రోజుకు ఒకరికి చెప్పండి. ఏంటిది? చెప్తానన్న వాళ్ళందరూ చెయ్యొద్దండి. అరే చెప్పని వాళ్ళందరూ ఫోటో తీయండి. అందుకే నేను బేదు పొలిటీషియన్. మునుగోడులో మీకున్న ఆస్తి అంతా అడిగారు. నిల్లు. కార్లు ఎన్ని ఉన్నాయి? నిల్లు. మోటార్ సైకిల్ ఎన్ని ఉన్నాయి? నిల్లు. బ్యాంక్ అకౌంట్ ఎంత? మా నాన్నగారు ఇచ్చిన 10,000. మరి ఎలక్షన్లో ఎలా నిలబడతారు? ఎలా నిలబడతా? అదే అడిగారు కేటీఆర్ గారు. మీరు ఉంగరాలు వేసుకొని వచ్చారేటండి TV9లో. టీఆర్ఎస్ వాళ్ళు 30,000 మంది 30,000 కార్లతో వచ్చినప్పుడు నాకు ఎవరో ఉంగరాలు ఇచ్చారు. ఉంగరాలు ఇస్తే తప్పేటని, నాది ఉంగరం గుర్తని 10 కోట్ల మందికి తెలిసిపోయింది. ఎందుకంటే ఎవడో ఇచ్చిన ఉంగరం, అమెరికా నుంచి వచ్చిన ఉంగరాలు పెట్టుకున్నాను, అవి అక్కడికక్కడే పడిపోయింది. దేవుడిచ్చిన సలహా బ్రదర్ ఆనంద్, God will give you ideas. If you implement, you will be 100 times blessed. మీలో ఎంతమంది 100 ఓట్లు నాకు వేయిస్తారన్నది ఇప్పుడు చేయొద్దండి. కనీసం ఈ 100 రోజులు కష్టపడి ఒక 100 ఓట్లైనా కేఏ పాల్ గారికి ఎంపీగా విశాఖపట్నంలో గెలిపిస్తామన్న చేయొద్దండి. చూసారా, సగం మంది ఎత్తలేదు. దేవుడు మిమ్మల్ని దీవించుకుంటూ ఉండును గాక. ఏ వాళ్ళకే ఇస్తారా? ఆ దొంగలకి, ఆ భూ కబ్జాదారులకి, ఆ అవినీతి పరులకి, ఆ విగ్రహారోధకులకి? నేనైతే తిరుపతి విగ్రహారం చేస్తానా? మీకు ఎవరు కావాలా? బర్రబా కావాలా? యేసు కావాలా? దొంగలు, గజి దొంగలు కావాలా? దోచుకునే వాళ్ళు కావాలా? ఆ ఎంవివి సత్యనారాయణ చాలా మంచి ఆయన, ఇక్కడ ఎంపీ అట. నేను ఉండండి అలా పట్టుకుని ఆయన మన 10 కోట్లు పంపుతుంటే డొనేషన్, ఆయన పంపనేవారు ఇవిడా ఇస్తాను. మీరు అడగలేదు, మీరు రేపు అడగండి. ఎంవివి సత్యనారాయణ అట. ఆయన నేను ఎప్పుడు కల్లా ఇక్కడ ఎంపీ అటు వైజాగ్ లో. నేను పోటీ చేస్తున్నానని తెలియగానే పాల్గారు పోటీ చేస్తేనే ఇక్కడ విశాఖపట్నం అభివృద్ధి జరుగుతుంది, నేను ఎమ్మెల్యేగా ఈస్ట్కి వెళ్ళిపోతాను, ఆయన పవన్ కళ్యాణ్ కంటే 1000 రెట్లు బెటరు, ఆయనకే ఓట్లు వేయండి అని అందరికీ చెప్పేశాడట. TV9లో చూపించలే. పవన్ కళ్యాణ్ కంటే 1000 రెట్లు బెటర్ అని చెప్పాడు. మరి మీరు పవన్ కళ్యాణ్కి ఓటు వేద్దామని ఆలోచనలకు వచ్చింది మీకు? నేను ఉంటుండగా నేను ఎందుకు వచ్చాను తెలుసా ఈ మీటింగ్కి? ఎక్కడ ఈ దేశాన్ని రక్షించడానికి, చెప్పండి, ఈ దేశాన్ని రక్షించడానికి ఎవరి నుండి దుస్తులు ఎవరన్నా? అది అబ్బా, నువ్వు అసలు మినిస్టర్ లాగా ఉన్నావు. నీ కోట్ కూడా అన్నా బాబు, నిలబడి ఒకసారి. అదే నార్త్ ఇండియాలో అలాంటి వేస్తారు మినిస్టర్లు. కరెక్ట్. సింగు నువ్వెక్కడ ఉన్నారా? నువ్వేడు ఫోటోలు తీసి నీ గర్ల్ ఫ్రెండ్ పంపిస్తున్నావు. ఇప్పటికే 100 సార్లు పంపావు. నువ్వు కనీసం ఆ కార్డులు పంచరా. కార్డులు అడిగిన వాళ్ళకి మాత్రమే ఇవ్వండి. రే సింగు, మమత, కార్డులు అడిగిన వాళ్ళకి మాత్రమే కార్డులు ఇస్తాం. ఎందుకు అంటే 3 విషయాలు మనం చేయబోతున్నాం 3 నిమిషాల్లో. క్లోజింగ్. యేసు ప్రభు
ఉండండి, ప్రతిదీ మీరు బావగారు నాకంటే 2 సంవత్సరాల వయసు అని అడుగుకి అడ్డు పెట్టారు అనుకోండి, మళ్ళీ ఇంకా సిచ్యువేషన్ బాగోదు. ఇక్కడ నన్ను మాట్లాడినవ్వండి.